ఫస్ట్ టైం ఆ రోజు పాపులేషన్ పాలసీ, ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 97 మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ ఉన్నా పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఆ పరిస్థితికి వచ్చాం. అంటే ఏదైనా సరే రిజిడ్ పాలసీలు కాకుండా దూరదృష్టితో ఆలోచించి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం కూడా అధ్యయనం చేసుకుంటూ దానికి తగిన విధంగా పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రోడ్ మ్యాప్ కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఫస్ట్ ఇయర్ 2026 కంప్లీట్ సంజీవని రోల్అవుట్, 5 పిల్లర్ స్ట్రాటజీ చెప్పి ఎడ్యుకేట్ చేయడం, అదే మరి పోషణ శిక్ష సురక్ష తీసుకురావడం, పైలట్ కలెక్టివ్ పేరెంటల్ లీవ్ నేను ముందే చెప్పాను. 2 పిల్లలైతే 12 నెలలు ప్లస్ 1 నెల, 3 పిల్లలైతే దానికంటే ఎక్కువ ఉంటే 12 ప్లస్ 2 నెలలు, ఈ 2 కూడా ఇస్తాం. మళ్ళీ సమాన బాధ్యత, భార్య భర్త పేరెంటింగ్లో సమాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫేజ్ 2లో స్కేలింగ్ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్లలో మాతృత్వ దాన్ని నేచర్కి తీసుకెళ్ళడం, అదే మరిగా సంజీవని ప్రాజెక్ట్ని మెచ్యూరిటీ లెవెల్కి తీసుకెళ్ళడం, ఈ నానీ కోర్సెస్ ఈవెన్ ఇఫ్ అవసరమైతే గ్రాండ్ పేరెంట్స్ని కూడా పిల్లలను చూసుకోవడంలో నైపుణ్యం నేర్పించడం, దానివల్ల వారసత్వం అటాచ్మెంట్ వస్తుంది, గ్రాండ్ చిల్డ్రన్తో అటాచ్మెంట్ వస్తుంది. అలాంటిది కూడా చేయాలనుకుంటున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో గ్రాండ్ పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకునే నైపుణ్యం వాళ్ళల్లో కూడా నేర్పించాలనుకుంటున్నాం. దానికి ఒక కోర్స్ తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన స్కిల్లింగ్ కంటిన్యూగా చేస్తూ ముందు పోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా మనందరి ఆలోచన ఒకటే, టీఎఫ్ఆర్ యాజ్ ఆన్ టుడే 1.5. మనం ఇంటర్వెన్ కాకపోతే తొందరలో ఇది 1 అవుతుంది, అక్కడి నుంచి 0.9 అవుతుంది, ఇంకా తగ్గిపోయే ప్రమాదం వస్తుంది. మనందరి గోలు టీఎఫ్ఆర్ ట్రెండ్స్ టువర్డ్స్ 2.1. అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా? ఇప్పుడు ఈ పాలసీ 1 ఇయర్ చేసిన తర్వాత ఈ అనుభవాన్ని కూడా తీసుకుంటాం. మళ్ళీ ఏదైనా అవసరమైతే ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం. అల్టిమేట్గా జనాభా ఉంటే మనం కష్టపడితే ఆ జనాభాతో సస్టైనబిలిటీ వస్తుంది. అసలు జనాభానే లేకపోతే రాను రోబోటిక్స్ ఆర్ టెక్నాలజీ వీటికి పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని దూరదృష్టితో ఆలోచించిన ప్రోగ్రామ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అదే మరి ఫిమేల్ పార్టిసిపేషన్ పెంచాలి, జెండర్ ఈక్విటీ రావాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. వాళ్ళగా